ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే టీటీడీ వారి నుంచి ముఖ్యమైన సమాచారం అనేది వచ్చిందండి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. భక్తులందరికీ కూడా మన తిరుమల టాక్స్ ఛానల్ తరఫు నుంచి తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ముందుగా నిన్న అంటే జూలై 16వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 71,409 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,128 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,15,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 నుంచి 16 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. ఫ్రీ దర్శనానికి 12 నుంచి 16 గంటల సమయం అయితే పడుతోందండి. మీరు ఖచ్చితంగా దర్శనానికి వెళ్ళే టైంకి ఒక 2-3 గంటలు అటు ఇటు అవ్వచ్చండి. టీటీడీ వారు ఎప్పుడు కూడా అప్రాక్సిమేట్గా ఎంత సమయం పడుతోందని చెప్తారు. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనానికి ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారి నుంచి దర్శనానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలనేవి అప్డేట్ అనేది వచ్చిందండి. వాటిని మీకు వివరిస్తాను. శ్రీవారి భక్తులకు మరింత దర్శన వసతి మధ్యవర్తులు దళారీలు లేకుండా చర్యలు తీసుకుంటామని, ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో రెండింట్లోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. గత ఏడాది కాలంగా ఆన్లైన్లో 300 రూపాయల దర్శనం టికెట్లు, లక్కీ డిప్, వసతి, ఆర్జిత సేవలు తదితర సేవల బుకింగ్లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపిందండి. ఇందులో ఒకే మొబైల్ నెంబర్తో మెయిల్ ఐడితో ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ అంటే ఒకటేసారి ఎక్కువ టికెట్లను బుకింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ఇలా మోసపూరిత బుకింగ్లపై విచారణ చేసి తగిన చర్యలు చేపడతామని టీటీడీ వారు తెలియజేశారు. అలాగే నిజమైన యాత్రికులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగించి మధ్యవర్తి అవసరం లేకుండా సేవలను నేరుగా పొందేలాగా కూడా టీటీడీ కార్యాచరణను రూపొందిస్తోంది. కాబట్టి మీరు ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ మీ సొంతంగా దర్శనం టికెట్లను కానీ రూమ్స్ని కానీ బుక్ చేసుకోండి. ఎవరిని మీడియేటర్స్ని నమ్మకండి. ఎవరైనా సరే మీకు రూమ్స్ కానీ దర్శనం టికెట్లు కానీ ఇప్పిస్తామని మీ దగ్గర డబ్బులు అడిగితే మాత్రం మోసపోకండి. అది ఖచ్చితంగా ఫేక్ అండి. టీటీడీ వారు తిరుపతిలో ఆఫ్లైన్లో కొన్ని చోట్ల దర్శనం టికెట్లని రూమ్స్ని ఇస్తారు. అలాగే ఆన్లైన్లో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో టికెట్లను రూమ్స్ని విడుదల చేస్తారు. ఇంతకు మించి ఎవ్వరూ కూడా సొంతంగా రూమ్స్ కానీ దర్శనం టికెట్లు కానీ ఇప్పించలేరండి. ఒకవేళ ఇప్పిస్తామని చెప్పినా కూడా వాళ్ళు మోసం చేస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. భక్తులందరూ కూడా ఎవరిని నమ్మి మీ యొక్క డబ్బులు ఇచ్చి మోసపోకండి. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, నమస్తే అండి, మేము ఆదివారం కొండపైన రూమ్ ఖాళీ చేశాము. 500 రూపాయలు అకౌంట్కి వస్తుంది అని చెప్పారు, కానీ రాలేదు. ఎప్పుడు వస్తుందో కొంచెం చెప్పగలరా అని అడిగారండి. ఆ 500 రూపీస్ అనేది కాషన్ డిపాజిట్ అంటారండి. ఒకవేళ మీరు 100 రూపీస్ రూము లేకుంటే ఏదో ఒక కాస్ట్కి సంబంధించిన రూమ్ తీసుకొని ఉంటే 500 ఎక్స్ట్రా కట్టమంటారు. ఆ తర్వాత మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీ అకౌంట్కి ఆటోమేటిక్గా
రిటర్న్ వేస్తామని చెప్తారండి టీటీడీ వారు. అయితే మీరు ఖాళీ చేసిన రోజు నుంచి కూడా వారం నుంచి 10 రోజుల లోపు ఆ కాషన్ డిపాజిట్ అనేది మీ అకౌంట్లోకి ఆటోమేటిక్గా రీఫండ్ అవుతుందండి. 7 నుంచి 10 రోజుల సమయం అయితే పడుతుంది. మీరు ఇంకా వేచి ఉండాలి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను ఆఫ్లైన్లో ఇస్తారా ఎన్ఆర్ఐ కోసం అని అడిగారండి. అవునండి, ఎన్ఆర్ఐకి సపరేట్ కోటా అనేది ఉంది. అదేంటంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వారు వారి ఫ్యామిలీ ఓన్లీ విదేశాలలో ఉన్న వారికే అండి, ఇండియాలో ఉన్న వాళ్ళ బంధువులకి ఇది చెల్లదు. ఆ ఎన్ఆర్ఐ మరియు వాళ్ళ ఫ్యామిలీ తిరుమల కొండపైన సుపదం క్యూ లైన్లోకి వెళ్తే అక్కడ మీరు ఎన్ఆర్ఐ అని పాస్పోర్ట్, వ్యాలిడ్ వీసా కూడా చూపించాలి. అప్పుడు మీకు ఒక ఎన్ఆర్ఐ ఫామ్ అనేది ఇస్తారు. ఫిలప్ చేసి అక్కడే సబ్మిట్ చేసినట్లయితే మీకు స్పాట్లోనే 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. అలాగే ఆగస్టులో దర్శనం టికెట్ లేదా మేడం అని అడిగారండి. ప్రస్తుతం అన్ని రకాలైన దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని సెప్టెంబర్ నెల వరకు విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. సెప్టెంబర్ నెల వరకు మీరు తిరుపతికి వెళ్ళాలంటే సర్వదర్శనం టికెట్లు తిరుపతిలో ఇస్తారండి. కేవలం సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగతా అన్ని రకాల దర్శనం టికెట్లు సెప్టెంబర్ నెల వరకు ఫుల్ అయిపోయాయి. తదుపరి అక్టోబర్ నెలకి సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని ఈ జూలై నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. కరెక్ట్గా ఏ తేదీన ఏ దర్శనం టికెట్లు విడుదల చేస్తున్నారనేది నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూడండి, అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను మీరు బుక్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.